నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడును కలిసి అభినందనలు తెలిపిన ఆక్వా రైతులు. ఆడుదాం ఆంధ్ర పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. భద్రతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ను బదిలీ చేయాలి. టీడీపీ ఇన్ఛార్జ్ వెలవెల బాబ్జీ. వీకస్ కాలనీలో జరిగిన వికసిత్ యాత్ర సభలో పాల్గొన్న బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రంగా సురేష్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు తపాలా ప్రమాద బీమా పాలసీ ఏర్పాటు. అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు మర్యాదపూర్వకంగా కలిశారు. రఘురామ్కు కేబినెట్ హోదా కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామ్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆక్వా రంగం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని తెలిపారు. మేమైతే అలా అంటారు. అందరూ ఒకసారి చూడండి మొత్తం తమ్ముడు కొంచెం వెనక్కున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ ఈరోజు నా దగ్గరికి తాడేపల్లిగూడెం రావటం జరిగింది. ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చి అలాగే నాకు క్యాబినెట్ హోదా కల్పించినందుకు ఆక్వా రైతులందరూ కూడా సంతోషంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పడానికి వారు నా దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ నాకు క్యాబినెట్ హోదా ఇచ్చారో ఇదంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులుగా ఇచ్చినట్టుగా భావించి వారందరూ నాకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారు. ఈరోజు ఏదైతే ఆక్వా రంగంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా ఈ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి పెట్టి రైతులకు అండగా ఉండే విధంగా ఎవరు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అని 2020లో పెట్టి దానికి ఒక యాక్ట్ తీసుకొచ్చి నన్ను మొదటి వైస్ చైర్మన్గా చేయటం జరిగింది. ఇది చేయటం జరగటం వల్ల రైతులందరూ కూడా వాళ్ళతో నేను మమేకం అవటం వల్ల వారి సమస్యలన్నీ కూడా ఒకటిగా అప్సరా దృష్టికి తీసుకురావటం, ప్రతి సమస్యని నేరుగా మధ్యలో ఎవరో కూడా లేకుండా నేరుగా ఏదైతే ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో నేను వైస్ చైర్మన్ గారి దృష్టికి ప్రతి సమస్య తీసుకెళ్ళటం జరిగింది. ఆయన ఈ సమస్యలన్నీ కూడా ఎంతో శ్రద్ధగా విని ఈ సమస్యల్లో చాలా బలం ఉందని ఆయన ఎంతో మంచి మనసుతో ఇమ్మీడియట్లీగా అధికారులందరినీ పిలిచి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించమని చెప్పడం జరిగింది. ఆక్వా రంగం కుదేలైంది అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులకు తెలుసు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయన్నర సబ్సిడీ ఎందుకు ఇవ్వలేదు? ఆయన 1 సంవత్సరం కాలం పాటు ₹2 సబ్సిడీ ఇస్తానని చెప్పి 6 నెలలు ఇచ్చి 6 నెలల్లో 340 కోట్లు ఎగ్గొడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాగానే ఈ డిస్కౌంట్ పేమెంట్ చేయడం జరిగింది. అదే మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ 6 నెలల బకాయిలు కూడా మళ్ళీ రైతుల మీద వేసేవాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 340 కోట్లు కట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు. మన
వడ్డే రఘురామ్ గారికి మన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి, అదేవిధంగా రఘురామ్ గారికి అభినందించడానికి ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆక్వా రైతులు విచ్చేయడం జరిగింది. అలాగే ఆయన చేస్తున్నటువంటి కృషి, మా సమస్యలు అప్సరా చట్టం ఏర్పడిన కాడి నుంచి ఒక్కొక్కటిగా ఆయన దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు. అయితే మనకి కోవిడ్ తదనంతరం ఆక్వా రైతులు చాలా సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా ఆయన కృషి చేస్తూ ఒక్కొక్కటి పరిష్కరించుకొస్తున్నారు. అలాగే ఇంకా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత అది వెంటనే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా పరిష్కార దిశగా ఆయన కృషి చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఉంగుటూరు మండలం నారాయణపురంలో మంగళవారం ఆడుదాం ఆంధ్ర ఫైనల్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు విచ్చేసి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో నియోజకవర్గ క్రీడాకారులు తమ ప్రతిభ చాటాలని కోరారు. కార్యక్రమంలో 4 మండలాల ఎంపీడీఓలు, సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. వారిని కూడా స్వాగతం పలుకుతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి చక్రహారం టీం వారు థర్డ్ ఫస్ట్ ప్లేస్ కష్టపడి ఇష్టపడి, ఎందుకంటే ఇది కాలేజీ మీట్ కాదు, హై స్కూల్ మీట్ కాదు, ఇది టోటల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి క్రీడాకారుల యొక్క భవిష్యత్తుని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది విలేజ్ లెవెల్ నుంచి కూడా సెక్రటరియట్ లెవెల్లో చేసుకున్నాం, మండల లెవెల్లో చేసుకున్నాం, మొన్న నియోజకవర్గ స్థాయిలో కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్కి ఈరోజు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు, రేపటి నుంచి జిల్లా స్థాయిలోనూ 10వ తారీఖు కల్లా రాష్ట్ర స్థాయిలో కంప్లీట్ చేస్తాకి ప్లానింగ్ చేసుకున్నామని చెప్పడం జరిగింది. జిల్లా స్థాయిలో గెలవాలి మనం మూడూరు నియోజకవర్గం నుంచి, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మనం మూడూరు సత్తా మీరందరూ చూపించాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరిక అందించుకుంటున్నాం. ఇందులో ఇప్పుడు ఆడిన వాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ స్థాయి చదివిన వాళ్ళు ఆడుండొచ్చు, డిగ్రీ స్థాయి చదివిన వాళ్ళు ఆడుండొచ్చు, ఆల్రెడీ నిరుద్యోగులుగా వేరే పెద్ద పెద్ద చదువుకున్న పిల్లలు కూడా ఆడుండొచ్చు ఇందులో. ఎందుకంటే ఇది స్కూల్ మీట్ కాదు, ఇది నియోజకవర్గ స్థాయి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి తప్పకుండా ఆ అవకాశం వచ్చినప్పుడు ఈ ఫైనల్ స్థాయికి వచ్చి ఏదైతే ఈరోజు సర్టిఫికెట్లు తీసుకోబోతున్నారో రేపు జిల్లా స్థాయిలో కూడా గొప్పగా ఆడి ఆ సర్టిఫికెట్లు తీసుకుంటే తప్పకుండా వచ్చే ఏదన్నా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈ సర్టిఫికెట్స్ ద్వారా ఆ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి దీన్ని ఏదో సరదాగా అప్లై చేసాం, ఏదో ఆడుకున్నామని కాకుండా సీరియస్గా తీసుకుని గవర్నమెంట్ ఆథరైజ్డ్గా గవర్నమెంట్ పీఈటీలతోటి గవర్నమెంట్ సెక్టార్లో మీ పేర్లు దాంట్లో సచివాలయ పరిధిలోనే మీ పేర్లు తీసుకుని మీకు అంతా ఒక సిస్టమేటిక్గా ఈరోజు తీసుకుని మరి ఈ స్థాయికి తీసుకొచ్చింది గవర్నమెంట్, ఈ స్థాయికి తీసుకొచ్చింది. కాబట్టి దీంట్లో తప్పకుండా రేపొద్దున జరిగే ఈ జిల్లా మీట్లో చక్కగా ప్రాక్టీస్ చేయండి, చక్కగా ఆడండి. రాష్ట్ర స్థాయిలోకి వెళ్తే సత్తా ఉన్నవాళ్ళు రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళడానికి సరిపడా సత్తా ఉన్నవాళ్ళు అందరూ కూడా కష్టపడి ఇష్టపడి ఆడి గెలిచి రేపొద్దున్న ఏదన్నా అవకాశాలు వచ్చినప్పుడు మీకు మంచి జరగడానికి మేమంతా కూడా వెన్నంటే ఉంటామని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆడుదామాంధ్ర అనేటటువంటి కార్యక్రమాన్ని 5 స్థాయిల్లో జరుపుకోవడం జరుగుతుంది. మొదట గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో మనం ఈ యొక్క కార్యక్రమాలను ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నాం. అక్కడ ఎవరైతే గెలుపొందారో వారందరూ కూడా మండల స్థాయిలో క్రీడల్లో పాల్గొనడం జరిగింది. మండల స్థాయిలో గెలుపొందిన వారందరూ కూడా మరలా నియోజకవర్గ స్థాయిలో ఈరోజు పార్టిసిపేట్ చేసి ఈరోజు గెలుపొంది ఈ యొక్క మన ముందు ఉన్నారు. అయితే నియోజకవర్గ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి వారందరూ కూడా మరలా జిల్లా స్థాయిలో గెలుపొందిన వారందరూ కూడా మళ్ళీ రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు చివరిగా మనకు ఫిబ్రవరి 10వ తారీఖుతో క్లోజ్ అవుతూ ఉన్నాయి. అయితే ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఆటల పోటీలను నిర్వహించడానికి మనకు చాలా అంటే
మ్యాన్ పవర్ అవసరం అవుతుంది. అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ కానీ అన్ని రకాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఒడిదుడుకులు లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. మనందరం కూడా చాలా అప్రిషియేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్న తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ను బదిలీ చేయాలని లేకుంటే సస్పెండ్ చేయాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద వాటర్ ట్యాంక్ పైకప్పు ధ్వంసమైన తగు చర్యలు తీసుకోకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని విమర్శించారు. కమిషనర్ను ఏఆర్ఓగా నియమించడం పట్ల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు తదితరులు పాల్గొన్నారు. తొలుత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాడేపల్లిగూడెంలో ఏఆర్ఓగా మున్సిపల్ కమిషనర్ని నియమించడాన్ని దాని మీద మేము ఎలక్షన్ కమిషన్కి అలాగే కలెక్టర్కి ఇక్కడ ఆర్డీఓకి మేము ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందువల్ల అంటే మున్సిపల్ కమిషనర్గా ఉన్న వ్యక్తి తాడేపల్లిగూడెంలో సొంత ఇల్లు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా అదే ఇంట్లో ఇప్పుడు కాపురం ఉంటున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న ఫ్రెష్ వాటర్ లిస్టులో కూడా వాటర్గా నమోదై ఉన్నాడు. ఈ కారణాలన్నిటి వల్ల ఖచ్చితంగా అతను ఏఆర్ఓకి అర్హుడు కాదు. కమిషనర్ని ఇమీడియట్లీగా మరి ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఈవేళ మున్సిపల్ క్వార్టర్లో అతను నివాసం ఉండలేదు, అతను సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. ఇలాగ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతన్ని ఇమీడియట్లీగా మరి ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే సస్పెండ్ చేయాలి. అంతేకాకుండా వాటర్ ట్యాంక్ పగిలిపోయి ఆ నీరే తాడేపల్లిగూడెం ప్రజలకు సప్లై చేస్తున్న మున్సిపాలిటీ ఏదైనా ఉంది అని అంటే అది తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ దుస్థితి. మరి రేపు జరిగే ఇతని మీద ఎంక్వైరీకి ఖచ్చితంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను, అలాగే పట్టణ అధ్యక్షుడిగా రాంపండు గారు ఇద్దరం కూడా అటెండ్ అయ్యి ఈ వివరాలన్నీ కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మన మున్సిపల్ కమిషనర్ గారు స్థానికంగానే ఇక్కడే ఉంటూ 29వ వార్డులో ఆయన సొంత నివాసం ఉంటూ ఇప్పుడు కూడా ఆయన అక్కడే కాపురం ఉంటున్నాడు. ఆయనకి అక్కడే ఓటర్ ఐడెంటిటీ కార్డు కూడా అక్కడ ఉంది. బాబ్జీ గారు చెప్పినట్టు వాటర్ ట్యాంకు మొత్తం పగిలిపోయి శిథిలావస్థలో ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా అందరికీ అవసరమైన వాటర్ సప్లై చేయవలసిన వాటర్ ట్యాంకు మరియు అలాగే పంపుల చెరువు దగ్గర ఫిల్టర్ అయ్యే బెడ్ కూడా పగిలిపోయి దానికి బరకాలు కట్టి అప్పుడే 6 నెలల నుంచి బరకాలు కట్టి అదే వాటర్ ప్రజలకు ఇస్తున్నారు. స్వచ్ఛమైన నీరు ఇవ్వకుండా ప్రజలు ఈ రకంగా మోసం చేస్తున్నారు కమిషనర్ గారు. అంతేకాకుండా తాడేపల్లిగూడెంలో జోలపాలెం నుంచి మన జోలపాలెం వరకు పైప్ లైన్ వేయడం జరిగింది. కానీ ఆ పైప్ లైన్ వేయి కూడా 16వ వార్డు కానీ 18వ వార్డు కానీ వాటర్ రాకుండా ప్రజలకి నీళ్లు లేకుండా నీళ్లు అవసరం తీర్చే విధంగా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటున్నారు. కానీ వాటర్ ట్యాంక్ సంబంధించి ఎటువంటి రిపేర్ కూడా చేయలేదు. ఇది 3 నెలల క్రితం మేము తీసిన ఫోటో. కానీ 3 నెలలు టైం ఇచ్చినా కూడా దాన్ని ఇప్పుడు వరకు వచ్చి ఎటువంటి రిపేర్ చేయలేదు. ప్రజలందరూ గమనించండి. స్థానిక 3, 4, 5 వార్డులకు సంబంధించిన లబ్ధిదారులతో మంగళవారం వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. బీజేపీ నాయకులు రామగాని సత్యనారాయణ, ఎం సురేష్ రెడ్డి, పాటే నాగేశ్వరరావు, చిట్యాల రాంబాబు, అడప రమేష్, నారాయణ, నరసింహమూర్తి, తమరాడ చిన్న తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 34, 35 వార్డులకు సంబంధించిన సభ కూడా నిర్వహించారు. భారతదేశంలో మొట్టమొదటిసారి 75 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలిస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రం తీస్తున్న స్కీముల గురించి ఇప్పుడు దాకా మీటింగ్ జరిగింది. కానీ భారత ప్రభుత్వం ఏమిస్తున్న ప్రజలకి ఈ దేశంలో అన్న విషయం మీద ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం మీటింగ్ పెట్టలేదమ్మా. ఒక కరోనా టైంలో నరేంద్ర మోడీ గారు మంచి నిర్ణయం తీసుకుని ప్రతి కుటుంబానికి 5 కేజీలు బియ్యం ఇవ్వడమే కాకుండా కొంతమంది ఎవరైతే జీరో అకౌంట్ ఓపెన్ చేసి మహిళా సోదరులు ఉన్నారో వాళ్ళకి 500 రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది. ఈ రకంగా ప్రతి ఒళ్ళు లబ్ధిదారులే. ఇవాళ ఆయుష్మాన్ భారత్ ఉందంటే
ఇది ఎంతో గొప్ప బతుకు. ఆ కార్డు తీసుకున్నా కూడా మీరు ముందుకు రాకపోతే, మీరు ఓటీపీ చెప్పడం ఇష్టం లేకపోతే మీరు ఆ సచివాలయానికి వెళ్ళి మీరు అక్కడే మీరు కూర్చుని ఓటీపీ చేయించుకుని కార్డు తెచ్చుకోండి. ఆ కార్డు ఇప్పుడు దాకా 5 లక్షలే, రేపు ఫిబ్రవరి నుంచి 10 లక్షల రూపాయలు వస్తాయమ్మా. ఎందుకంటే చాలా మంచి స్కీమ్ ఆయుష్మాన్ భారత్ సెంట్రల్ గవర్నమెంట్ది. దేశం మొత్తంలో మీరు ఎక్కడున్నా సరే మీకు అనారోగ్యానికి గురైతే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అక్కడ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవచ్చు. సామాన్యులు అక్కడ ధనికులు చేయించుకునే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు ఉచితంగా. ఇటువంటి పథకం పెట్టింది నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం ఈ దేశం మొత్తం మీద ప్రవేశపెట్టిందమ్మా. రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల మీటింగ్లు పెట్టుకుని చెప్తున్న అలాంటి మీటింగ్ కాదమ్మా ఇది. ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చిన స్కీములు. ఎవరికి అందిని ఇంకా అందవలసిన ఎవరున్నారు. స్థానిక గమని ఫంక్షన్ ప్లాజాలో తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగ సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్టార్ హాస్పిటల్స్ చైర్మన్ జి కళ్యాణ్ రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు తపాలా ప్రమాద బీమా పాలసీ ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టారు. అనంతరం 5 పాత్రికేయులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తమ్మిశెట్టి రంగ సురేష్ పుట్టినరోజు సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. డి సోమసుందర్, గజపతి ప్రసాద్, జి బుజ్జిబాబు, సీలిరాజు, రవికుమార్ రాజు, వానపల్లి పుండరి, సిహెచ్ దొరబాబు, పి సతీష్, ఆశీర్వాదం, కలింగ లక్ష్మణరావు, మోషే, గారపాటి ప్రసాద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మిత్రుడు రంగ సురేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈరోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మన సభ్యులందరికీ ఈ ప్రమాద బీమా సదుపాయాన్ని మరి స్టార్ హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో ఏర్పాటు చేయడం ఎంతో మనం అభినందించదగ్గ విషయం. ఎందుకంటే మన జర్నలిస్టులు వృత్తి అనేది రోడ్ల మీద ఉండే వృత్తి మనకి. 24/7 రాత్రి అపరాత్రి అర్ధరాత్రి పొద్దుటే రాత్రి అని లేకుండా ఎప్పుడైనా సరే విధి నిర్వహణ కోసం రోడ్డు మీద తిరిగే పని. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లో ఇంత తక్కువ అనేది వరకు నాకు తెలిసి ఏ ఇన్సూరెన్స్లో లేవు. వాసుల శాఖ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మిగిలినటువంటి తర్వాత బజాజ్ అలియన్స్తో కలిపి సంయుక్తంగా ఈరోజు తక్కువ ప్రీమియంతో మనకి వాళ్ళ ఈరోజు అందజేస్తున్నారు. ఎవరైనా సరే ఏజ్ లిమిట్ ఉంటుంది, అది వయసు 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకే అవకాశం ఉన్నట్టుగా ఇందులో మనకి ఏదో పాసిబుల్ శాఖ తెలియజేసింది. పాసిబుల్ శాఖ మిగిలినటువంటి ప్రైవేట్కి సంబంధించి బజాజ్ అలియన్స్ ద్వారా రెండు సంయుక్తంగా ఈ పాలసీ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ద్వారా ఇది మనకి ఈ బీమా పాలసీ అనేది మనకి చేయడం జరుగుతుంది. ప్రధానంగా 390 రూపాయలు అనేది ప్రీమియం కింద ధర. అలాగే అదనంగా 200 ఏదైతే కాస్ట్కి సంబంధించి మనకి అకౌంట్ అందులో మినిమం బ్యాలెన్స్ ఉండాలి. దానికి అదే దాదాపు 590 సుమారు 600,000తో ఈ ప్రమాద బీమా అనేది కార్యక్రమం అనేది మనకి పాలసీ అనేది లభిస్తుంది. ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం నుంచి నవంబర్ 25న ఎన్నిక జరిగింది. అంటే సుమారు డిసెంబర్ 2 నెలలు అవుతుంది. 2 నెలలు కూడా చాలా అంటే గతానికి విభిన్నమైనటువంటి రీతిలో అందరూ కూడా ఆమోదం పొందే విధంగా అందరూ కూడా హర్షించే విధంగా మంచి కార్యక్రమాలు చేస్తుంది. అందులో ముఖ్యంగా కార్తీక వన సమారాధన అనేది మన తాడేపల్లి ప్రెస్ క్లబ్కి ఒక ప్రత్యేకత. ఈ ఏడాది కార్తీక వన సమారాధన చాలా చక్కగా నూతన కార్యవర్గం సారథ్యంలో ఎప్పుడూ లేని విధంగా చేసింది. దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం జిల్లా కమిటీ తరఫున. తర్వాత ముఖ్యంగా మనకి జర్నలిస్టులకి ప్రమాద బీమా అనేది గతంలో ప్రభుత్వంలో అమలు చేసి అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వచ్చాక అది అమలు చేయలేదు. ఆ పథకం ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో సురేష్ చొరవ తీసుకుని మన ప్రెస్ క్లబ్ గతంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ ఉండగా కూడా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇప్పుడు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఎన్నికయ్యాడు కాబట్టి ప్రెస్ క్లబ్లో సభ్యులందరూ కూడా చేయించాలని మంచి ఉద్దేశంతో మన స్టార్ యాజమాన్యం రవి గారు కూడా సహకరించి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం రోజు పెట్టుకున్నాం. స్థానిక గాంధీ మండపం వద్ద గాంధీ మండప అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తొలుత గాంధీ విగ్రహానికి కద్దరుమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆరాధ్యుల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన కార్యదర్శి దుర్గా రామచంద్రరావు, మల్లుల విజయ్, కన్నాజీ బాలకృష్ణ, ఫఠాన్ వల్లి, గొల్లరు మోహన్,
దాట్ల జగన్నాథరాజు, వై గంగాధరరావు, ఎం కోదండరాము, ఏవి బాపనయ్య, ఎం రాంబాబు, పి రాము, టి విలియం కేరి, గట్టిం మాణిక్యాలరావు, ఎం శ్రీను, సూర్యనారాయణ, శకుంతల తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో అక్కడ ప్రజలను చాలా ఇబ్బంది పెట్టిన తరుణంలో ప్రజా ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో మహాత్మా గాంధీ తన ఇంగ్లాండ్లో లాయర్ చదువుతున్నప్పుడు ఈ విషయం తెలుసుకుని ఆయన ఉద్యమాన్ని చేపట్టి అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి మన మహాత్మా గాంధీ. అలాగే ఉప్పు సత్యాగ్రహం, విదేశ వస్త్రాల బహిష్కరణ, గరీబ్ హఠావో అదే అనేక కార్యక్రమాలతో మన గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత ఆయనది. ప్రపంచం ఉన్నంతకాలం కూడా గాంధీవాదమే ఉంటుందని తెలియపరుస్తున్నాం. అట్లాగే 1948 సంవత్సరం స్వాతంత్రం 47 వచ్చే సంవత్సరానికి ఒక ఉన్మాది చేతిలో ఆయన బలి అయిపోయాడు. 48 సంవత్సరం జనవరి 30 తారీఖున ఆయన లేకపోయినా కానీ మన గాంధీవాదం ఎప్పుడు కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా గాంధీవాదం ఉంటుంది. ఇది మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఈ ప్రదేశంలో ఆయన రావడం జరిగింది. అటువంటి ప్రదేశంలో గాంధీ మండపం కడతాం. ఇందులోనే ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం. స్వతంత్ర ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీ గారు దేశం కోసం ఎన్నో కష్ట నష్టాలు పడి అన్ని రకాలైనటువంటి బాధలు కుటుంబాలను వదిలి ఎన్నో కష్టాలు పడి స్వాతంత్రం తీసుకురొచ్చి మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా స్వాతంత్ర ఉద్యమాన్ని మనం అనుభవిస్తున్నామంటే ఆ రోజు ఈ మహానుభావులు గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, బాలగంగాధర్ తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అలాగే ఎందరో రవీంద్రనాథ్ ఠాగూర్, ఎందరో మహానుభావుల యొక్క కష్టఫలితమే. ఆ మహానుభావుల యొక్క చూపించినటువంటి బాటలో మనందరం నడిచి ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ సంక్షేమానికి, ఎందుకంటే ఈ దేశం విభిన్న కులాలు, మతాలు, భాషలు భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటువంటి దేశం మన దేశం. అందరం కూడా ఒక సోదరీమావంతో బతుకుతూ భారతదేశాన్ని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇతర ఉండి కొద్ది కూడా ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే మనందరం కూడా నిజమైన భారతీయులుగా మెలగాలి. అందుకని ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క సూచనలు, సలహాలు ఎప్పుడు కూడా మేము పాటిస్తామని మహాత్మా గాంధీ గారిని విభిన్న మతాలు, విభిన్న జాతులు ప్రతి ఒక్కరూ కూడా వారిని ఈరోజు బాధతో స్మరించుకుంటాం. వారిని మర్చిపోలేని ఇటువంటి ఈ రోజుని ఒక గాడ్సే అనే దుర్మార్గుడు చేసినటువంటి ఈ విధానాన్ని మనం దీన్ని ఖండించాలి. అలాగే ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందాలంటే మహనీయులు మహాత్మా గాంధీ గారి ఆశయాలు మనందరం కూడా ప్రతి పౌరుడు కూడా తీసుకుని వారి అడుగుజాడల్లో మనం నడిచి ఆయన చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహం కానీ, ఆయన చేసిన ధర్మాలు, ఆయన చేసిన రాజనీతులు మరి ఈ భారతదేశాన్ని నడిపించి మరి బ్రిటిషు సామ్రాజ్యాన్ని నుంచి మనం లాక్కోవడం కాదు, ధర్మంగా మనం తీసుకుని ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించి అంత నీతి నిజాయితీగా వెళ్ళినటువంటి మహనీయుల్ని మనం మరి ఈ తాడేపల్లిగూడెంలో వారి ఈ ప్రాంతంలో నడయాడి మనందరం కూడా వారిని మరింతగా స్మరించుకుంటున్నామంటే అలాంటి గొప్ప మహానుభావులు ఎప్పుడో కోటుకో నూటుకో అన్నట్టు కోటుకు కాదు 100 కోట్లకు ఒకరు పుడతారని మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ పెద్దతాడేపల్లి హైవే ప్రక్కన ఫిబ్రవరి 11వ తేదీన జరిగే బీసీ బహిరంగ సభకు బీసీలంతా హాజరై విజయవంతం చేయాలని నాయకులు కోరారు. స్థానిక ధన రెసిడెన్సీలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ నాయకులు వీరవల్లి శ్రీనివాస్, గొర్రెల శ్రీనివాస్, చిటికని ప్రసాద్, ముద్రగడ లలిత, మల్లుల విజయ్, అడ్డార్ల నరసింహారావు, చింతకాయల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ బీసీల హక్కుల సాధనకై ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినప్పుడు కూడా బీసీలలో ఎక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ ఉన్నాయంటే అక్కడే ఉన్నాయన్న సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన బీసీ హక్కుల సాధనకై ఈ బీసీ బహిరంగ సభను మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బీసీ బహిరంగ సభకు అన్ని కులాల నుండి, అన్ని వర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాల నుంచి బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా జనగణనలో సమగ్ర కులగణన జరిగి తీరాలనే ప్రధాన అంశంతో మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. దాని ఫలితంగానే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో
జనగణన జరపడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకొచ్చి ఇప్పుడు ప్రజెంట్ సర్వే కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఈ జనగణనలో సమగ్ర కులగణన అనే దాని మీద సెన్సస్ మీద ఉవ్వెత్తున ఉద్యమం జరిగిన ఫలితంగా ఉత్తర భారతదేశంలో దాదాపు 11 రాష్ట్రాల నుంచి ఈ జనగణనలో సమగ్ర కులగణన జరిపించడానికి 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకొచ్చి వారి సమ్మతి తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా జనగణనలో సమగ్ర కులగణన జరిగినట్టు పరిస్థితి లేదు. మన పిల్లల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించిన ప్రతి వ్యక్తి కూడా రేపు 11వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలి. ఎందుకంటే మన ఇంట్లో కుమార్తె పెళ్ళైనా కొడుకు పెళ్ళైనా ఎంత ఆనందంగా మనం సుమారు 3 నెలల ముందు నుంచి పనులు మొదలెడతామో అదే రీతిగా ప్రతి ఒక్కరూ కూడా మొదలు పెడితే ఈ రోజున మనం కష్టపడితే రేపొద్దున మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి మనం పునాదులు వేసిన వాళ్ళు అవుతాం. లేకపోతే ఎక్కడ ఉన్నాము, ఇప్పుడు ఏ రకమైన బాధలు మనం అనుభవిస్తున్నాం, ఏ రకమైన కష్టాలు పడుతున్నాం, ఏ రకంగా ఎదటోడు మోసే జెండా మనం మోస్తున్నాం, మన భుజాలు అలిగిపోయేలా పల్లకీలు మోస్తున్నామో ఇదే రీతిలో మనం ఎదరికెళ్తాం తప్ప ఏ నాటికి కూడా మనం అధికారం చేజెక్కించుకోలేం. ఈ రోజున వీరవల్లి శ్రీనివాసరావు గారు లేదా ఇంకొక పెద్దలు చేసే ఫలం వాళ్ళ గురించి కాదు, మన పిల్లల గురించి. మనం కష్టపడేది మన పిల్లల గురించి. ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించుకొని పార్టీలకు అతీతంగా మన జెండా ఏజెండా బీసీ అనే ఏజెండా వస్తే ఏ పార్టీ అయినా మీ పాదాల దగ్గరికి వస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తున్నాం. ఫిబ్రవరి 11వ తారీఖున జరిగే తాడేపల్లిగూడెంలో జరగబోయే చెలో బీసీ ఈ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు అందరూ కూడా ఈ సభకు రావాలని అందరినీ ఆహ్వానిస్తున్నాము. అదే బీసీల్లో నేను ఒక మహిళగా బీసీలో పుట్టడం అనేది నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏ పని చేసినా సరే, ఒక రాజకీయంగా చూసుకుంటే ఏ పార్టీలో అయినా సరే ఒక కండువా వేసుకున్నామంటే మనం ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాము, ఎంతో కష్టపడుతూ పనిచేస్తున్నా కానీ విలువ అనేది లేకుండా తక్కువగా చూస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఒకటయ్యి, ఎంతోమంది ఉన్నారు. ఈ కులగణన జరగాలి అంటే అందరూ, అన్ని కులాలు, బీసీల్లో ఉన్న అన్ని కులాలు కలిస్తే మనం ఎంతమంది అనేది, మన బలం ఎంత ఉంది అనేది తెలియజేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ సభకు రావాలని కోరుకుంటూ ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ.
ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. స్థానిక సింహపూరి ఏజెన్సీస్ సింహపూరి జ్యువెలర్స్ అధినేత తటవర్తి మల్లి, తటవర్తి వెంకట మహేష్ సోదరుల ఆధ్వర్యంలో తటవర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య సంఘ గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వరరావు, గమిని సుబ్బారావు, వబిలిశెట్టి నటరాజులు హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ తటవర్తి ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయమన్నారు. అది అన్నారు, వస్తున్నారు బాస్ అన్నారు. నేను చెప్పి తాడిపల్లి బైపాస్ కాడ ఉన్నాక మీరు ఫోన్ చేస్తే చెయ్యి కొంచెం తటవర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కనీసం మేము తాడేపల్లిగూడలో ఆర్వై సంఘంలో రోజు మీటింగుల్లో కానీ ఇలాగ కలుస్తూ ఉంటాం. కనీసం ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగానే ఏమీ తెలియదు. ఇవాళ అప్రూవ్ చేసినాము అంటే ఏదైనా దానం చేసింది ఎవరికీ చెప్పకూడదనే ఉద్దేశంతో మా మల్లి గారు దీన్ని పబ్లిసిటీ చేయలేదు. అలాగే గత 25 సంవత్సరాలుగా మన తాడేపల్లిగూడలో సింహపూరి జ్యువెలర్స్ కానీ ఇలాగా ఈ ఫౌండేషన్ చేసిన ఈ దీనికి సంబంధించిన దాతలు ఈ అమ్మవారు సహకారం ఇంకా బాగా చేయాలని, ఇంకా ఎంతో అభివృద్ధి కావాలని చెప్తూ వీళ్ళకంటూ సింహపూరి గోల్డ్ ఒక బ్రాండ్ తాడేపల్లిగూడలో వాళ్ళ దగ్గర ఖాతాగా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎన్నైనా సరే ఒక బ్రాండ్గా నమ్మకంతో ఈ తాడేపల్లిగూడలో చక్కని మంచి మర్యాదలతో కూడి, అలాగే తాడేపల్లిగూడ అమ్మవారు వాసవిమాత అమ్మవారు మల్లి గారు వైస్ ప్రెసిడెంట్గా చేయడం జరుగుతుంది. అలాగే ఎప్పుడు ఏ సహకారం కోరినా లేదు అనే మాట నేను ఇప్పుడు వినలేదు. అంటే అందరూ ఇస్తున్నారు అమ్మవారికి. మన తాడేపల్లిగూడలో మా వైసెస్ అందరూ కూడా ఇస్తారు, బయట కూడా మేము తీసుకోము. అలాగే అందులో భాగంగా ఏ కార్యక్రమం చెప్పినా ఇంతనంటే రాసుకోండి, బాగా చేయండి అని కోరుకున్న వ్యక్తిలో తాడేపల్లిగూడలో మా ఆర్వై సంఘంలో మా మల్లి గారు, అలాగే సింహపూరి జ్యువెలర్స్ వారు వీళ్ళందరూ కూడా మాకు సహకారం చేస్తారు. తటవర్తి మల్లికార్జునరావు ఆర్వై సంఘంలో వైస్ ప్రెసిడెంట్గా 2-3 పర్యాల మధ్య కూడా ఆయన చేయడం జరుగుతుంది. ఏ రోజు కూడా పదవికి వన్ని తెచ్చే విధానంగా ఆయన ఉన్నాడు, కానీ పదవికి వెళ్ళని ఎప్పుడు కూడా లేడు. అటువంటి ఆయన చెప్పినట్టే ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే ఆయన లేకపోయినా సరే ఆయన తరపున మేము రాసేసి రసీదు పంపితే డబ్బులు ఇచ్చేసే గుణం మా వయసులో ఆయన ఒక్కనే చూశాను. అలాగే సింహపూరి జ్యువెలర్స్ పెట్టారు పట్టు, మరి అది ఇవాటికి కూడా ఒక బ్రాండ్గా సింహపూర్ అంటే బ్రాండ్గా, అలాగే సింహపూర్ ఏజెన్సీ, అలాగే సింహపూర్ టైగర్స్ అనమాట. ఏ కార్యక్రమాన్ని సరే నిర్విఘ్నంగా చేయటం, దాన్ని పటిష్టంగా చేయటం. మరి సుమారు సంవత్సరం నుంచి వరద వచ్చినా వాన వచ్చినా ఎండ వచ్చినా సరే ఈ కార్యక్రమం ఇలాగా చేసిన ఏకైక వ్యక్తి. మరి ఏదో రకంగా ఒక వారం ఆగడం అది జరుగుతుండదు. అలా ఆగకుండా మరి ఈ సంవత్సరం అంతా కూడా నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమం ఎంతోమంది తోసింది అని పెడతాం, అది కూడా జరుగుతుంది. అలాగే అన్నదానం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండి ఆ యొక్క సంస్థలు కూడా చాలా ఇదిగా ఉంటాయి. గత 25 సంవత్సరాలుగా ఎంతో పేరు ప్రతిష్టలతోటి ఎక్కడ మాట గుడ్ విల్ దెబ్బతినకుండా కష్టపడుతూ ఈ స్థాయికి చేరుకొని మా ఇంటి పేరుతో తటవర్తి ఫౌండేషన్ అని ఒక సంస్థని, ఒక సేవా సంస్థ కింద స్టార్ట్ చేసి 2023 జనవరి 31వ తారీఖున ప్రారంభించి నేటికి సంవత్సరం పూర్తయిన మొదటి వార్షికోత్సవం శుభ సందర్భంగా గౌరవనీయులు తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ మార వెంకటేశ్వరరావు గారు, గమిని సుబ్బారావు గారు, వబిలిశెట్టి నటరాజు గారు, పేరూరు కాశీ గారు లాంటి పెద్దల సమక్షంలో ఈ రోజున మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకి సుమారు 150 మందికి అన్నదానం చేస్తూ క్రమం తప్పకుండా ఈ సంవత్సరం పొడవుతా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి చెందేలాగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా మా కుటుంబం తరపున కోరుకుంటూ తటవర్తి ఫౌండేషన్ అనే కార్యక్రమాన్ని మేము లాస్ట్ ఇయర్ జనవరిలో ప్రారంభించడం జరిగింది. మా తల్లిదండ్రుల ఆశీస్సులు, మా అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ ఈ యొక్క యాగలపల్లి దగ్గర
గమని ఫంక్షన్ హాల్ రోడ్లో ఒక బిల్డింగ్ కట్టి ఇక్కడ ఖాళీ స్థలంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇదంతా కూడా పెద్దల ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులతో ఒక్క వారం కూడా ఇబ్బంది లేకుండా ప్రతి వారం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచిగా చేస్తారని చెప్పి కూడా గర్వపడుతున్నాము. ఇలాగే అమ్మవారి ఆశీస్సులు, మా పెద్దల ఆశీస్సులు అందరూ మాకు ఉండాలని కోరుకుంటూ పెంటపాడు మండలం దర్శపర్రు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం గ్రామ సచివాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోలా శేషవేణి, వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామ సొసైటీ అధ్యక్షులు గుండుబొగల సాంబయ్య, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైకాల శ్రీనివాస్, ఎంపీపీ దాసరి హైమావతి, ఎంపీటీసీ తోట నిరీక్షణరావు, గోకా వెంకటేశ్వరరావు, గుండుబొగల మునీంద్ర, సచివాలయ సిబ్బంది, పీహెచ్సీ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అంటే మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరో కూడా అనారోగ్యంతో మన బాధపడకూడదు అనే మంచి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా ఈ ఆరోగ్య సురక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొట్టమొదటిసారిగా అన్ని గ్రామాలు చూడటం జరిగింది. అలాగే 2వ విడత మళ్ళీ ప్రారంభించారు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఇదివరకు మనకి ఏదైనా ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అప్పుడు బయటపడేవి. కానీ ఇప్పుడు మన ప్రీతం ముఖ్యమంత్రి మనకి ఏమీ లేకపోయినా సరే ఆ గ్రామాల్లోకి వెళ్ళి టెస్టులు చేస్తే ఏదైనా సరే జబ్బు ఉంటే అడ్వాంటేజ్ స్టేజ్లో దాన్ని పట్టుకుంటే దానికి పూర్తిగా క్యూర్ చేయొచ్చు అనే మంచి ఉద్దేశంతో టెస్టులు చేయటం జరుగుతుంది. అలాగే ఇలా గ్రామాల్లో టెస్టులు చేయటం వల్ల ఎప్పుడు వాళ్ళకి ఏమీ లేదనుకున్న వాళ్ళు కొంతమంది బీపీ ఉన్నట్టుగా కొంతమందికి బయటపడ్డారు. వాళ్ళకి బీపీ ట్యాబ్లెట్లు గట్టా పెట్టి మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మనకి ఆరోగ్య సురక్ష అనేది ఫస్ట్ విడత జరిగిపోయింది. ఇది 2వ విడత. ఫస్ట్ విడతలో మీరందరూ కూడా చక్కగా కళ్ళు చూపించుకోవడం జరిగింది. అలాగే 66 మంది వచ్చారు. కళ్ళజోళ్ళు కావాలి అని చెప్పేసి టెస్టులు చేసి కావాలని చెప్పేసి పెట్టినవి 66 వచ్చినాయి. అలాగే కొంతమందికి మొన్న ఇచ్చేస్తారు. మిగిలిన వాళ్ళకి కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ గారు అయ్యుండి ఆ రోజున ప్రవేశపెట్టిన పథకం అప్పటిది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా సరే ఆరోగ్యం బాగోకపోతే కనుక మనం ఎందుకు పనికిరాం. అందుకే ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. జగనన్న పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చాడు. అంతకంటే ఎక్కువ ఇచ్చిన హామీలే కాకుండా ఇంకా ఎక్కువ చేశాడు. అయితే మనం ఇచ్చిన హామీలు ఆయన చేసిన హామీలు చెప్పాలంటే సాయంత్రం అయిపోద్ది యాత్రకి. అంచేత జగనన్న మన రాష్ట్రం సురక్షితంగా ఉండాలని, అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ బాగోవాలని అన్ని ప్రతిదీ ఆయన చిన్న పిల్లకాడి నుంచి కడుపులో బిడ్డ పడ్డా కాడి నుంచి మళ్ళీ ఆ పెద్దోడు కాలేజీకి వెళ్ళి చదువుల కాడి నుంచి అన్నిటికీ డబ్బులు ఇస్తూ అన్నీ చేస్తున్నాడు జగనన్న, మన జగనన్న. అలాగా ఇంత క్రితం చేసాడు మన చంద్రబాబు నాయుడు. 600 హామీలు ఇచ్చాడు, మీ అందరికీ తెలుసు. ఒక హామీ ఎక్కడన్నా చేసాడేమో చూపించమన్నాడు నాకు. ఒకటి ఎక్కడ చేయలే, ఒక హామీ కూడా చేయలే చంద్రబాబు నాయుడు. ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి సంకట చతుర్దశి సందర్భంగా సోమవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి గరిక పూజ, అర్చన, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సంకష్టహర చతుర్థి పర్వదనం పురస్కరించుకుని
ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. అలాగే సాయం సంధ్య అనంతరైన 100 లీటర్ల ఆవు పాలు భక్తులు తమ కోరికలు నెరవేరాయని చెప్పి 100 లీటర్ల ఆవు పాలు స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి దేవాలయం మన తాడేపల్లిగూడెంలోనే కాదు, మన రాష్ట్రంలోనే ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ఏకస్థల మీద సిద్ధి గణపతి బుద్ధి గణపతి ఉండడం అనేటటువంటిది చాలా విశేషం. ఎందుకంటే సిద్ధి అనేటటువంటిది ఏ పని అనుకున్నా వెంటనే జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మన తాడేపల్లిగూడెంలో ఉండడం అనేటువంటిది చాలా విశేషం. భక్తులందరూ కూడా విచ్చేసి మా స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. పెంటపాడు మండలం పరిమెల్ల గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో గంధం అన్నవరం వారి మిత్ర బృందం టీడీపీలో చేరారు. వీరికి వలవల బాబ్జీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, గంధం సతీష్, బుద్దన ధనరాజ్, పీతల సత్యనారాయణ, అచ్యుత సత్యనారాయణ, లక్ష్మయ్య, లక్ష్మణరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి అదే విధంగా మరి మన రవి గారు రాజమండ్రిలో పోటెత్తిపోయిన జనం మధ్యన మరి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గ్రామ స్వరాజ్యాన్ని దారుణంగా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గ్రామంలో సర్పంచ్ ఉంటాడు, ఆ సర్పంచ్కి ఏ రకమైన అధికారాలు లేకోకుండా వాళ్ళ అధికారాలని పూర్తిగా హరించి, అలాగే ఏదైతే మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ని, ఆర్థిక సంఘం నిధుల్ని కరెంటు బిల్లుల పేరుతోటి కైంకర్యం చేసుకుని ఈవేళ గ్రామ స్వరాజ్యాన్ని మరి అపహాస్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి చాలామందికి ఆయన పరిపాలన అంటే అర్థం కావడం లేదు. ఎందుకంటే నవరత్నాలు ఇస్తున్నాను, నేను బటన్ నొక్కుతున్నాను అనుకుంటున్నాడే కానీ ఆ నవరత్నాల వల్ల ఒక ఫ్యామిలీకి ఒక 15,000 20,000 లబ్ధి కలుగుద్ది. కానీ అదే ఫ్యామిలీ ఈవేళ కరెంటు బిల్లు ఎవరే ఉండే, మరి నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు ఎవరే ఉండే, అన్ని రకాలుగా కూడా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు. మరి ఈవేళ మళ్ళీ కరెంటు బిల్లులు తేవడానికి గాను మోటార్ల మీద మీటర్లు బలవంతంగా బిగించేస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా ప్రజానీకం బాగా గమనిస్తూ ఉన్నారు. ఇంకా పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేసి ఆయనకు అప్పచెప్తే ఈవేళ దాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి. ఈవేళ అమరావతిలో మరి ఒక అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ, హైకోర్టు కానీ, అలాగే జడ్జిలకి మిగతా వారికి కూడా క్వార్టర్స్ ఇళ్ళు కట్టించిన పరిస్థితి. తర్వాత ఈయన వచ్చి ఒక ఇటుకు బెడ్డ వేసే పరిస్థితి లేదు. 3 రాజధానులు అన్నాడు, 5 ఏళ్ళు గడిపేశాడు. 3 రాజధానులు లేవు, అసలు ఉన్న రాజధానికే చిల్లు పెట్టేసిన పరిస్థితి. తెలుగుదేశం అంటే గ్రామ స్థాయిలో ఎవరు పనిచేస్తారో ఆ పనిచేసే వారికి గుర్తింపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్నటిదాకా ఈ పరిమళ గ్రామంలో అచ్యుత సత్యనారాయణ గారు కానీ, సంగం నాయుడు గారు కానీ తెలుగుదేశం గ్రూప్గా పనిచేసేవారు.
మన సూరయ్య గారు కానీ అన్నవరం గారు కానీ వైసీపీ గ్రూప్గా పనిచేసేవారు. ఈవేళ 2 గ్రూపులు ఏకమై ఈ గ్రామంలో ఒక మంచి బలం చేకూర్చే విధంగా తోడ్పడినందుకు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. గతంలో మన ఎన్ని వైషమ్యాలున్నా ఇవాళ ఒక కుటుంబంగా తెలుగుదేశం పార్టీ కుటుంబం, ఆ కుటుంబంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. లోటుపాట్లు ఏమన్నా ఒకరికొకరు అర్థం చేసుకుని అందరం కలిసికట్టుగా ఉంటేనే ప్రత్యర్థి వర్గాన్ని మనం చిత్తు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కూడా వైషమ్యాలు మాని ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ కూడా ఒక కుటుంబంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉందని మీ అందరికీ తెలుసు. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరికీ తెలుసు. మరి మనకి ఎన్నో రోజుల్లో ఒక 75 రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. మనందరూ కూడా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ కలిసి పనిచేసి ఈ గ్రామ అభివృద్ధిలో కానీ పార్టీ అభివృద్ధిలో కానీ మీరంతా పాలు పంచుకొని పార్టీ విజయానికి అటు బాబ్జీ గారిని మరి ఇక్కడ ఎమ్మెల్యే చేయడంలో కానీ, ఇక్కడ బాబ్జీ గారు ఎమ్మెల్యే అయితే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు. మరి అందరూ కూడా క్రమశిక్షణతో ఒక బాధ్యత గల నాయకులుగా, ఒక బాధ్యత గల పౌరులుగా మీరందరూ కూడా పనిచేస్తారని ఆశిస్తూ మరి పరిమళ గ్రామంలో మరి గంధం అన్నవరం గారు ఆధ్వర్యంలో మరి వారి మిత్ర బృందం అంతా కూడా మన తాడేపల్లిగూడ నియోజకవర్గ తెలియవత అధ్యక్షులు గంధం సతీష్ గారు, అలాగే మన పెంటపాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు గారు, మన గ్రామ కమిటీ అధ్యక్షులు అచ్యుత్ సత్యనారాయణ గారు, అలాగే గ్రామ పెద్దలు సూరయ్య గారు అందరూ ఆధ్వర్యంలో మన పరిమళ గ్రామం నుంచి మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారంటే చాలా సంతోషం. ఎందుకంటే ఈ పరిమళ గ్రామం అంటే తెలుగుదేశానికి ఒక కంచుకోటగా ఉండేది. గతంలో అందరూ కూడా ఒక కమిటీ కింద అందరూ కూడా ఒక బృందం కింద పనిచేసి తెలుగుదేశం పార్టీకి గతంలో ఎంపీటీసీ కానీ ఇదే గొర్రెల కోటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీలో ఎంపీటీసీగా నెగ్గారాయన. అంటే తెలుగుదేశానికి మంచి పట్టున్న గ్రామం మన పరిమళ గ్రామం. భీమడోలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి ఖడ్గమాల సహస్రనామ కుంకుమార్చన సోమవారం రాత్రి నిర్వహించారు. పూజల్లో ఆలయ అధికారులు ఎన్ సతీష్, ఎం రాధా, ఆలయ కమిటీ చైర్మన్ ఎస్ వరప్రసాద్, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ దంపతులు, మద్దాల అప్పారావు భక్తులు పాల్గొన్నారు. प्रवर्तमानस्य अद्य ब्रह्मणः उदयपरार्थे नमः. ओम श्री कृष्ण परब्रह्मणे नमः. ब्राह्मण हरिहर भासे कृष्णपक्षे लावण्यानामध्यस्याम् अभयाम् तं అందరూ చెప్పండి. అస్మిన్ మూలోగతాస్థితో బ్రహ్మ ఆగలసయ సుభావదే తల్లికి మనకి దేవాదాయ ధర్మదాయ శాఖ వారు ధర్మప్రచార వారోత్సవాలను జరిపిస్తున్నారు. ఈ వారోత్సవాల్లో మన దేవాలయానికి ఇవాళ పదవి మండలం రాట్నాలగుంటలో వేయించేసి ఉన్న రాట్నాలమ్మ వారి తరపు నుంచి మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీనికి సహాయ సహకారాలు అందించిన దేవస్థానం రాట్నాలగుంట వారు ఈవో గారు ఇక్కడికి వచ్చున్నారు. మన అందరి తరఫున కూడా ఇక్కడ వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుతున్నాం. ముఖ్యంగా ఇక్కడికి పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలందరికీ, ఇతర భక్తులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఇక్కడ చూస్తే ఇక్కడ పెద్దలు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మా డిపార్ట్మెంట్ వారు కానీ, మా చీఫ్ పంపులు కానీ, నెక్స్ట్ మా చైర్మన్ గారు, డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, పెద్ద నాయకులు అందరూ కూడా సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించారు. నేను వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టి జానకీరామ్ మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉద్యాన విశ్వవిద్యాలయంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి మంత్రి తెలియజేశారు. వైస్ ఛాన్సలర్ వెంట యూనివర్సిటీ అధికారులు ఉన్నారు. పెద్దనింట్ర కొలను గాంధీ భవనంలో మంగళవారం మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాంధేయవాదులు పాల్గొని గాంధీజీ సిద్ధాంతాల గురించి వివరించారు. పడమర విప్పరులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం గాలి గణేష్, వెంకటలక్ష్మి దంపతులు, వారి కుమారులు తరుణ్, షణ్ముఖుల సహకారంతో అన్నదాన కార్యక్రమం గావించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిక అవార్డు పొందిన భీమడోలు ఏడీ సాయి రమేష్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం హరికృష్ణ, సుబ్బారావు, ఇంద్రజ, చలపతిరావు, షరీఫ్, గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు మన పశుసంవర్ధక శాఖ నందు పనిచేయించినటువంటి సిబ్బంది మరియు ఈడీలందరిలో వాళ్ళ యొక్క పనితీరును బట్టి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పశు వైద్యశాల, ప్రాంతీయ పశు వైద్యశాల భీమడోలు ఏడీ గారిని ప్రథమ బహుమతిగా ఎంపిక చేసి వారి చేతుల మీదుగా డాక్టర్ రాయి సాయి రమేష్ గారికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. దాన్ని సందర్భం తీసుకొని మా ఏవిహెచ్ తరఫున మా స్టాఫ్ అందరము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా ఆయన పనితీరు ఇంకా చక్కగా ఉండాలని, ఆయనతో పాటు మేము కూడా మా పనితీరుని చక్కగా చేసి ఇంకా ఎన్నో బహుమతులు, ఎన్నో అవార్డులు గెలుపొందాలని ఆయనకి మేము తోడుగా కృషి చేస్తామని ఈ సభాముఖంగా ఆయన తెలియజేస్తున్నాం. స్థానిక ఏఎస్టీ వాకర్స్ భవనంలో మంగళవారం వాకర్స్ క్లబ్ అధ్యక్షులు దూలం నాగరాజు ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సిహెచ్ గురుమూర్తి, సారథి, నరసింహమూర్తి, వి ప్రసాద్, ఏఆర్కేఎస్ మూర్తి, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి అంటే ఈరోజు సంతోషించిన విషయాలే కాదు, కానీ ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన త్యాగం నిరతకి ఈరోజు ప్రతీకరించిన రోజు. మనకి ఎంతో కష్టపడి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో సత్యాగ్రహాలు చేసిన అనంతరం కూడా ఆయన ఆ ఫలాలని అనుభవించడానికి లేకుండా మనకి స్వాతంత్రం వచ్చిన వితిన్ 5.5 మంత్లో 5.5 నెలల్లో ఆయన్ని షూట్ చేయడం జరిగింది. విద్రోహ శక్తులు ఆయన్ని టార్గెట్గా చేసుకుని ఎవరికి కోరికలు వారికి ఉంటాయి, కానీ అందరి కోరికలు నెరవేరడం కాదు. కానీ ఎవరో స్వార్థ శక్తుల చేతుల్లో పడి ఈయన్ని షూట్ చేయడం మన భారత జాతికి ఎంతో దుఃఖకరమైన రోజు. ఆ యొక్క మహాత్ముని స్మరించుకుంటూ మనం ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతిని ఎంతో ఘనంగా మన నివాళులు ఆయన అర్పించుకోవడం మనందరి సుకృతంగా నేను భావిస్తున్నాను. మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి 75వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ తాడేపల్లిగూడెం ఏఎస్టీ వాకర్స్ అసోసియేషన్ ఈరోజు ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము. మరి ముఖ్యంగా గాంధీ గారు, నాగరాజు గారు చెప్పినట్టుగా తెల్లారు లేచిన తర్వాత నిద్రపోయేంత వరకు కూడా మనం గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ప్రతి చోట చూస్తుంటాం. ముఖ్యంగా కోర్టుల్లో కూడా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని మనం ప్రతి చోట చూస్తుంటాం, మన అదృష్టంగా భావిస్తాం. మరి గాంధీ గారు నడిచినటువంటి శాంతి మార్గంలో అందరూ కూడా నడవాలని, ఆయన మన భాషలుగా తీసుకోవాలని, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న ఏఎస్టీ వాకర్స్ అసోసియేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం పిరమిడ్ సొసైటీస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం జరిగింది. పిరమిడ్ మాస్టర్ గీతాలక్ష్మి, వానపల్లి కొండబాబు, కార్మూరి వేణు, సానం గోవిందరావు, మోహన్ రావు, సోమేశ్వరరావు, సునీత, పద్మజ, రాజ్యలక్ష్మి, మంజుల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ
మామకా పాండవచ్చైవ కిం కురుత్వ సంజయ అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఎంతో అద్భుతంగా చెప్తాడండి. గీత అనేది అందరూ నేర్చుకోవాలి. తనను తాను తెలుసుకోవడమే భగవద్గీత అండి. ధర్మక్షేత్రము అంటే ఈ శరీరం అంటే క్షేత్రం లాంటిదండి. ఇది శరీరం అంటే మానవ శరీరం అనుకుంటున్నాం అందరమును. ధర్మంతో కూడుకున్నది. ఈ ధర్మంతో కూడుకున్న ఈ మానవ జన్మతో మనము ఈ క్షేత్రాన్ని పవిత్రం చేసుకొని మన ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ మనలో ఉన్న శక్తిని పెంచుకుంటూ ధ్యానం ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలి. క్షేత్రం అంటే శరీరము. ఈ శరీరంలో ఉన్న అద్భుతమైన 24 తత్వాలతో కూడుకున్న ఈ జ్ఞానము కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, కంఠము ద్వారా ఎంతో అద్భుతమైన శక్తి వస్తుందండి. శబ్ద స్పర్శ ద్వారా కూడా ఆత్మజ్ఞానాన్ని మనం అందరికీ పంచవచ్చు అనే విషయం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడండి. స్థానిక హౌసింగ్ బోర్డులోని అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి సింధూర పూజ తదితర ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా మరి అభయాంజనేయ స్వామి యొక్క దర్శనం చేయించడం. ఆయుష పూర్ణవస్త్ర బాలరాముడు, భద్రాద్రి రాముడు, భక్తాంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి వారి కుటుంబాన్ని ఆనందిస్తున్న భక్తులకు కూడా ఎన్హెచ్ఏఐ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుండి జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాహనదారులకు హెల్త్ గుండెకు సంబంధించిన టెస్టులు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ మేనేజర్ టెక్ సాల్మాన్ చారి, ప్రాజెక్ట్ మేనేజర్ బాలసుబ్రహ్మణ్యం, ఎంఎస్వి టీమ్ లీడర్ శ్రీనివాస్, టోల్ ప్లాజా సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. As we all are aware that road safety is very important part of our life, but we are not actually aware while traveling on road. While sitting on our house we are aware, but not while traveling on road. That's why Ministry of Road Transport Highways organizes this event, Road Safety Month or Road Safety Week, every year. By unfortunately it was not done in 2022. But they are just doing it to make you more aware regarding road safety, so that your life is secure, your family life is secure, and every road user life is secure. So, but thank you everyone that you have been part of this event, and you are giving your utmost effort in this, that the people should be aware what is road safety and how it affects the public. So, thank you everyone for being participating in this event. గోపీనాథపట్నంలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను మంగళవారం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వారానికి ఒక రోజు కంపల్సరీ ఇది క్లీన్ చేసుకోవాలి. 15 రోజులు కాదు. మీరు వాడుతున్నారు కదా నీళ్లు, ఇలాగా చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే ఇందులో లార్వాలు పెడతాయి. దీంట్లో గుడ్డు దశ నుంచి మనకి దోమ దశ వ్యాప్తి చెందాలంటే కనుక 4 దశలు ఉంటాయి. ఆ 4 దశలు కూడా 15 రోజుల్లో కంప్లీట్ అవుతాయి. ఈ లోపులోనే మనం ప్రతి శుక్రవారం కూడా చేసుకున్నాం మనకు ఈ లార్వా పెరగకుండా ఉంటుంది, దోమలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా మీరు వాడలేదు. అప్పుడు ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసుకుని బాటిల్ ఇచ్చేసేయాలి. ఇలా ఉండటం వల్ల ఏంటంటే అవి చూడండి లార్వాలు ఆల్రెడీ ఉన్నాయి, సెకండ్ స్టేజ్లో ఉన్నాయి. ఇవి పెరిగి పెద్దడానికి ఇంకొక 7 రోజుల్లో అది దోమ కింద ఇది అవుతుంది. అది మిమ్మల్ని కూడా ఉంది, చుట్టుపక్కల 50 మీటర్ రేడియేషన్ కూడా చేస్తుంది. దీనివల్ల మరి మలేరియా, డెంగ్యూ, చికెన్ గుంజ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవి రాకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా శుభ్రంగా చేసుకోవాలి మీరు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.